పార్కిన్సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో జనరేటిక్ వ్యాధి. ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలలో 42% నుంచి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని న్యూరాలజిస్ట్, ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పార్కిన్సన్ వ్యాధి హుజురాబాద్ చెందిన అశోక్ రెడ్డి సుమారు 3 సంవత్సరాల క్రితం, కాజిపేటకు చెందిన సంగీత సంవత్సరంన్నర క్రితం వ్యాధి రావడంతో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లోని చేరగా మా యొక్క వైద్య బృందంతో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) శస్త్రచికిత్సను విజయవంతం చేశామని తెలిపారు. తర్వాత భ్రమలు వస్తుంది, తర్వాత పిచ్చి పిచ్చికి మాట్లాడతారు, నేపథ్యకి పోతుంది. సో ఈ ట్రీట్మెంట్ DBS డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అది 30 సంవత్సరాల నుంచి మొత్తం ప్రపంచంలో ఉంటారు. మా సెంటర్ నిమ్స్లో, తర్వాత మా టీం ఇక్కడే 25 సంవత్సరం 2000 నుంచి చేస్తుంది. ఇదిగే బ్రెయిన్లో ఎలక్ట్రోడ్ పెట్టి బ్యాటరీలు కనెక్ట్ చేస్తుంది. అది చేసిందిరే ఇది మందుల రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు, గురా క్లియర్ ఉంటారు, చాలా సమయం పనిచేయడానికి వస్తారు. సో ఆ విధంగా మా పేషెంట్ ఉన్నారు. దానికి సంగీత అశోక్ దానికి ఆపరేషన్ చేసి ఎన్ని సంవత్సరం అయింది గురించి వినంటారు. సో కొంతమంది ఉడుకుతూ ఉంటారు, నడవలేరు, తర్వాత అది క్రమంగా దాన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటారు. అలాగే కొన్ని వ్యాధులు అలాగే కనిపిస్తాయి కానీ పార్కిన్సన్స్ ప్లస్ అంటాం. సో మేము చెప్పే ఏదైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాము. పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయము. ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి మందులతో స్టార్ట్ చేస్తాం. అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది తగ్గిపోతుంది. అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ. ఆ కెమికల్ బ్యాలెన్స్ లేక మూలంగా వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొన్ని రోజులు మనం మందులు ఇస్తాం. క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది న్యూరో డీజనరేటివ్ డిసార్డర్. ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయసు ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి, చేంజెస్ వస్తాయి. సో ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి? మనం ఆ డోపామైన్ రీప్లేస్ చేయాలి. కొన్ని రోజుల వరకు ఈ డోపామైన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోపామైన్ సరిగ్గా పనిచేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపామైన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు. ముందు 3 గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ 2 గంటలు, తర్వాత 1 గంట వస్తుంది. తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వణుకు ఉండేది వణుకు పోతుంది, ఊపు వస్తుంది, డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి. సో మనం వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని 60 సంవత్సరాలు దాటాక చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు 50 సంవత్సరాల లోపు కూడా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వాళ్ళు రాయలేరు, వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు, బయటికి వెళ్ళలేరు, వణుకుంది అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు. ఈ మందుల సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు, భ్రమలు, పిచ్చిగా మాట్లాడడం అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోతుంది. అంతేకాదు సార్, ఈ వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు, ఆ సంతకం కూడా తేడా వస్తుంది. మీ బ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతకం మ్యాచ్ కాకపోతే మీ